guys, my name is Likita. Welcome back to our channel. Welcome back to one more informative video. మీరైతే జీపాట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా కానీ ఏ బుక్స్ చదవాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? బికాజ్ మనకైతే చాలా బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ ఇలా చాలా ఉంటాయి కదా. వాటిలో ఏ బుక్స్ మనకి యూజ్ అవుతుంది అనేది నేను చెప్పబోతున్నా. అండ్ ఈ బుక్స్ మీ ప్రిపరేషన్ కి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో అసలు జీపాట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అనేది వీడియోస్ చేశాను. అండ్ ఇక్కడ లింక్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మనకైతే బుక్స్ లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి అండ్ సెకండ్ వి రిఫరెన్స్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ అంటే మనం నార్మల్ గా థియరీకి ప్రిపేర్ అవుతాం కదా, ఓన్లీ థియరీనే ఉంటుంది, లైక్ సబ్జెక్ట్ అంతా ఉంటుంది. రిఫరెన్స్ బుక్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా టాపిక్ ని చదవాలనుకుంటే దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనకు అక్కడ ఇస్తారు. సో మనం అంత చదవాల్సిన అవసరం ఉండదు, ఇంపార్టెంట్ పాయింట్స్ రివిజన్ కి అలా యూజ్ అవుతుంది ఈ రిఫరెన్స్ బుక్స్ అయితే. సో నేను ఈ 2 కేటగిరీ బుక్స్ ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అండ్ ఫస్ట్ అయితే మనం రిఫరెన్స్ బుక్స్ గురించి చూద్దాం. అండ్ రిఫరెన్స్ బుక్స్ లో మనకి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి. అండ్ అందులో ఫస్ట్ ది పియర్సన్ రిఫరెన్స్ బుక్. అండ్ ఇదైతే చాలా మంది యూజ్ చేస్తారు మాక్సిమం జీపాట్ కి, నైపర్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళంతా. బికాస్ దీనిలో మనకి మేజర్ సబ్జెక్ట్స్ నుండి మైనర్ సబ్జెక్ట్స్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈ బుక్ లో ఉంటాయి. అండ్ ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది అండ్ ఆఫ్లైన్ లో దొరుకుతుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మీరైతే పర్చేస్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు, ప్రిపరేషన్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ మీరు ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడానికి ఈ బుక్ వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ బుక్ అని చెప్పొచ్చు. అండ్ ఈ బుక్ లో మనకి థియరీ ఉంటుంది, లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్, అండ్ దాని తర్వాత ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ టాపిక్ అయితే చదివారో దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు చదివాక వెంటనే ఎంసీక్యూస్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ బుక్ అయితే నేను 100% రికమెండ్ చేస్తాను మీరు జీపాట్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే. అండ్ సెకండ్ బుక్ జీపాట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. అండ్ ఇదైతే జీడీసీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ బుక్ చాలా యూస్ఫుల్, లైక్ మనకి థియరీ అంతా సింపుల్ గా షార్ట్ కట్ లో ఉంటుంది, మీకు రివిజన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. అండ్ అలానే జీపాట్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ ది ఓన్లీ ఎంసీక్యూస్ బుక్ కూడా ఒకటి రిలీజ్ చేశారు జీడీసీ వాళ్ళు. సో మీకు థియరీగా రివిజన్ కి యూజ్ అవ్వాలనుకుంటే ఫింగర్ టిప్స్ ది తీసుకోండి, అండ్ ఎంసీక్యూస్ అలా చేయాలనుకుంటే ఎంసీక్యూస్ ది తీసుకోండి. ఏదైనా అది మీ చాయిస్, లైక్ మీరు ఏ టైప్ ఆఫ్ బుక్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక బుక్ ఏంటంటే జీపాట్ కంపానియన్ అని ఉంటుంది బై ఇనామ్దర్. సో ఈ బుక్ లో ఏంటంటే మోస్ట్లీ ఎంసీక్యూస్ ఉంటాయి అండ్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, లైక్ మనకి ఈ ఆన్సర్ వస్తే అసలు ఈ ఆన్సరే ఎందుకు అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది. రీసెంట్ గా వాళ్ళు పబ్లికేషన్ కూడా చేశారు న్యూ బుక్. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ బుక్ తీసుకోవచ్చు. సో మనకి ఇన్ని బుక్స్ లో మీరు ఏదో 1 or 2నే రిఫరెన్స్ గా తీసుకోండి. అన్ని బుక్స్ కొనేసి ఓవర్వెల్మ్ అయిపోయి ఏ బుక్ చదవాలన్న కన్ఫ్యూజన్ లో ఉండొద్దు. అండ్ మనకి అన్నిటికీ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, లైక్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ అవి రిఫర్ చేయండి. మీకు పీడిఎఫ్స్లో ఏ బుక్ అయితే ఓకే ఇది నా స్టాండర్డ్కి సరిపోతుంది, ఇలాంటి బుక్ నాకు కావాలి రిఫరెన్స్ కోసం అని అనుకుంటే అప్పుడు మీరు ఆ బుక్ని పర్చేస్ చేయండి. అండ్ వద్దనుకుంటే మీరు పీడిఎఫ్ని చదువుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు దానిలో కూడా. ఫస్ట్ అయితే కొనే ముందు ఒకసారి రిఫరెన్స్గా తీసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుందని. కొనేసాక ఇంకా యూజ్ చేయకపోతే అది వేస్ట్ అయిపోతుంది కదా. అండ్ నేను ఇప్పుడు చెప్పినవి ఓన్లీ రిఫరెన్స్ బుక్స్. ఈ బుక్స్ చదివితే మీరు క్వాలిఫై అయిపోవచ్చా అంటే అవ్వకపోవచ్చు, అవ్వచ్చు, అది కన్ఫర్మ్గా చెప్పలేము. ఇవి మనం ఎప్పుడు తీసుకోవాలంటే మీరు టెక్స్ట్ బుక్స్ చదివాక మీకంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా. అండ్ అది అయ్యాక ఎగ్జామ్ టైంలో మీరు రివిజన్ చేయడానికి అండ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ఈ బుక్స్ యూజ్ అవుతుంది. ఓన్లీ ఈ బుక్స్ పైన డిపెండ్ అయితే మీరు క్వాలిఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో టెక్స్ట్ బుక్ ని చదివాక అప్పుడు మీరు రిఫరెన్స్ బుక్స్ చూసుకోండి. అయితే ఫార్మసీలో 40 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 40 సబ్జెక్ట్స్ ని మేజర్ గా 5 కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు. అండ్ ఈచ్ సబ్జెక్ట్ కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. అండ్ అందులో మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఇది మనకి 38 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 152 మార్క్స్ ఉంటాయి. అంటే 38 into 4 చేయండి, అప్పుడు మనకి 152 వస్తుంది. అండ్ అలానే ఫార్మస్యూటిక్స్ కూడా అంతే, 38 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 152 మార్క్స్ ఉంటుంది. అండ్ అలానే ఫార్మకాలజీ 28 క్వశ్చన్స్ ఉంటాయి, 112 మార్క్స్ ఉంటాయి. అండ్ అలానే ఫార్మకాగ్నసీ ఓన్లీ 10 బిట్సే మనకు వస్తాయి అండ్ అది 40 మార్క్స్ ఉంటాయి. అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, క్వాలిటీ అష్యూరెన్స్ అలాంటివి, అవైతే మనకి 11 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 44 మార్క్స్. అన్ని కలిపి మనకి 125 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటల్గా 500 మార్క్స్కి అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఫస్ట్ మనకైతే ఫార్మస్యూటిక్స్ బేసిక్స్ లైక్ డిస్పెన్సింగ్ ఫార్మసీ వాటి కోసం అయితే ఆర్ఎం మెహతా సరిపోతుంది.
ఇక్కడ నేను ప్రతి ఒక్క బుక్ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. ఇండస్ట్రియల్ ఫార్మసీకి అయితే లాక్మెన్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది సరిపోతుంది. ఫిజికల్ ఫార్మసీకి మార్టిన్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఫార్మస్యూటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటికైతే జీడీసీ వాళ్ళు సెపరేట్ గా కొన్ని మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు. అవైతే సింప్లిఫైడ్ గా ఈజీగా ఉంటాయి. మీకు అవి దొరికితే దానిలో చదవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ సబ్జెక్ట్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీకి అయితే వన్ అండ్ ఓన్లీ టెక్స్ట్ బుక్ కేడి త్రిపాఠి అని ఉంటుంది. ఇది చదివితే సరిపోతుంది. బికాస్ మనకి రెఫరెన్స్ బుక్స్ లో ఇన్ డీటెయిల్ గా ఉండదు, ఓన్లీ కేడి త్రిపాఠిలోనే మనకి ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్ లో త్రిపాఠి బుక్ నుండే ఇస్తారు. సో ఈ బుక్ నైతే మీరు బాగా చదవండి. ఫార్మకాలజీ కోసం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలరు. అండ్ అనాలిసిస్ కోసం మీరైతే రవిశంకర్ అనే టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది చదివితే సరిపోతుంది. చాలా మ్యాటర్ ఉంటుంది. అండ్ రవిశంకర్ తో పాటు కొన్ని రెఫరెన్స్ బుక్స్ అండ్ ఎంసీక్యూస్ చేస్తే మీకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. అలానే ఫార్మకాగ్నసీకి సీకే కొకాటే అండ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, అదైతే మాక్సిమం సరిపోతుంది. ఎంసీక్యూస్ అయితే ప్రాక్టీస్ చేయండి. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తే కాగ్నసీ చాలా ఈజీగా ఉంటుంది. మిగతా అదర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ, వీటికి రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ ఇవి మరీ ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వరు, కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో రిఫరెన్స్ బుక్ లో ఇంపార్టెంట్ టేబుల్స్ లో ఇస్తారు, అవన్నీ చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఎన్ని టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ చదివినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు చాలా లాస్ ఉంటుంది. బికాస్ నియర్లీ 10 ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే 100 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసేయచ్చు. మాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న టాపిక్స్ నుండే ఎక్కువ ఇస్తారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని బాగా చేయండి, డైలీ చేస్తూ ఉండండి. వాటితో పాటు టెక్స్ట్ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ అన్ని యూజ్ చేసి చదివితే మీకైతే మంచి స్కోర్ వస్తుంది. హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు జీపాట్ పైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ లింక్ చేస్తాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.